ఇక సూర్యాపేట జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద ప్రత్యేకంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు కూడా పాల్గొనడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా కలిసిమెలిసి రంజాన్ వేడుకలు జరుపుకోవాలి, సంతోషంగా గడపాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిన్న హుజూర్నగర్లో భారీ బహిరంగ సభకు హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ అవాస్తవాలు మాట్లాడారంటూ కూడా ఆయన తీవ్రంగా ఫైర్ కావడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే విషయం కక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది, కన్నేపల్లి పంప్ హౌస్ రన్ చేసే సూర్యాపేట వరకు నీళ్లు పారించేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ దాచిపెట్టి కావాలని పదే కాళేశ్వరం కూలిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడంటూ కూడా రేవంత్ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. ఇక పదే కేసీఆర్ గారి పైన అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నాడు. ఏ సభ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా కూడా రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ గారి పైన అవాకులు చవాకులు పెరగడం పరిపాటిగా మారింది. తెలంగాణ పరువును గంగలు కలుపుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన ఒక్కసారిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఇరు వర్గాలు దాడులు చేసుకుంటూ దాదాపు గొడ్డలతో కర్రలతో దాదాపుగా దాడులు చేసుకున్నారు. ఏదైతే చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో నేను అర్ధరాత్రి ఒక బీతాహ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం, రాజకీయంగా ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు విడిపోయి 20 ఇళ్ల పైన దాడులు చేసుకున్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేశారు. 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఖమ్మం ఆసుపత్రి తరలించారు. ఇద్దరికి సీరియస్గా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్న సీఎం సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో ఇరు వర్గాలుగా విడిపోయి ఇక్కరొకరు దాడులు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. గ్రామంలో భయానకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఘర్షణ తలెత్తకుండా కృష్ణాపురం గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన టోల్ రుసుములను 12% తగ్గిస్తూ ఎన్హెచ్ఏ అధికారులు వాహనదారులకు శుభవార్త చెప్పారు. ఈ తగ్గించినటువంటి రుసుములన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలవుతాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా 12% రుసుములు తగ్గించారు. కార్లకు, పెద్ద వాహనాలకు, ట్రక్కులకు అన్నిటి కూడా 24 గంటల్లోపు తిరుగు ప్రయాణటువంటి వాహనాలకు 20% టోలు రుసుమును తగ్గించినట్టుగా కూడా ఎన్హెచ్ఏ అధికారులు తెలిపారు. గతంలో జిఎంఆర్ సంస్థ ఈ రోడ్డును అభివృద్ధి చేసింది. అదే 10 ఏళ్ల పాటు కూడా ఈ టోలు వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే చేజెక్కించుకున్నారో ఎన్హెచ్ఏ అధికారులు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టోల్ రుసుములు తగ్గిస్తుండగా కూడా ఎన్హెచ్ఏ అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలోని నిర్వహించినటువంటి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలకు రంజాన్ పర్వదినాన్ని పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బీఆర్ఎస్ నేత మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజిబుద్దీన్. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా చైతన్యారెడ్డి అడిషనల్ ఎస్పీ, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జు నర్సయ్యతో పాటు మోర్తాడ్, భీమ్గల్ మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతలతో పాటు పెద్ద ఎత్తున బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల 6 గ్యారంటీలు అమలు కాని నేపథ్యంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తలెత్తుతుంది. గతంలో అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకపోవడంతో విసిగి వేరేసారినటువంటి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు రంజాన్ పండుగ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈద్గాలు మసీదుల వద్ద మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయగా వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలు ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా సీసా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మసీదులు ఈద్గాల వద్ద ప్రజాప్రతినిధులు అధికారులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ముస్లింలను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ శాంతికి సేవానిరతికి ఈ రంజాన్ పండుగ సూచికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 13 రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలలో పలు యువజన సంఘాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ సాధనా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని సీసీఐ సాధనా కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదులు అలాగే ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదులు ఈద్గాల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేయగా వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలు ఈ ఈద్గాలు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తును జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల అలాగే ప్రజాప్రతినిధులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అక్రమంగా ప్రైవేటు వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అక్రమంగా ప్రైవేటు పరం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అజ్ఞాకంతం కాకుండా పరిరక్షించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. అలాగే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఒక వివాహితపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం అంతా కూడా కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రతి శనివారం కూడా ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి వద్ద భక్తులు నిద్ర చేయడానికి వస్తారు. ఇదే క్రమంలో భూత్పూర్ మండలానికి చెందినటువంటి ఓ మహిళ తన సన్నిహితునితో కలిసి నిద్ర చేయడానికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ యువకులంతా కూడా అబ్జర్వ్ చేసి ఆమెను ఫాలో అయ్యి అక్కడ ఆమెతో గొడవపడి ఆమె వెంబడి వచ్చిన సన్నిహితుని పైన ఆమె పైన దాడి చేసి ఆమె పైన గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు దీంట్లో ఎవరెవరు ఉన్నది ఇప్పటికే 7 మంది ఎవరైతే నిందితున్నారో వాళ్ళను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయ విశిష్టతను కాపాడాలని చెప్పేసి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లోని అప్నా బజార్ కింద ఉండేటువంటి గాంగ మిషన్ తో పాటు కిరాణా సామాన్తో పాటు షాప్ పైన ఉండేటువంటి మరొక షాపు ఎంఎస్ సొల్యూషన్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ షాపులు రెండు కూడా పూర్తిగా దగ్ధమై 40 నుంచి 45 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి 2 గంటల తర్వాత జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల కింద షాపు అంటుకొని పైకి మంటలు ఎగబాకాయని చెప్పేసి దాన్ని ఆర్పడానికి వెళ్ళిన క్రమంలో పైన ఆర్పుతుంటే కింద ఆర్పుతుంటే పైన ఒక్కసారిగా మంటలు వెదజలడంతో పూర్తిగా షాప్ దగ్ధమైందని. సమయానికి ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ అప్పటి వరకే జరగాల్సినంత నష్టం కూడా జరిగిపోయిందని చెప్పేసి కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం స్పందించి జరిగిన నష్టాన్ని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బాధితులు వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులకు పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళకు వెళ్ళి కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున రంజాన్ వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాచలంలోని కొనవరం రోడ్లో పీడీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తూ వేలం వేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కొనవరం రోడ్లో ఉన్నటువంటి నిరసన కార్యక్రమానికి దిగి కొనవరం రోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వేలం వేయొద్దు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను తెగనమ్మటం మానుకోవాలి, లేదంటే మటుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతా ఉంటూ పీడీఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు. 2 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఇవాళ కొత్తగూడెం జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని, సీతారామ నీళ్లు కొత్తగూడెం జిల్లాకు రాకుండా అన్యాయం చేస్తున్నారంటూ కూడా సిపిఎం పార్టీ మండిపడింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అమాయక గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. అట్లాగే భూ నిర్వాసితులకు ఇప్పటిదాకా డబ్బులు కూడా చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించిందని ఆరోపించారు. ప్రాజెక్టు ఏ దశలో ఉందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి ప్రారంభించడం వెనుక ఉద్దేశాలు ఏంటో బహిరంగపరచాలని కూడా డిమాండ్ చేశారు. అట్లాగే అంతర్గత కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మించకుండా భద్రాద్రి జిల్లాకు నీళ్లు రావని, తక్షణం డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణాన్ని చేపట్టే విధంగా డబ్బులు కేటాయించాలని, త్వరితగత సీతారామను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. 10 లక్షల ఎకరాలకు లక్ష్యంతో మొదలైనటువంటి సీతారామను పేరు మార్పుతో పాటు నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పైన మండిపడింది. ఏప్రిల్ 12న మేధావులు సీతారామ ప్రాజెక్టు నిర్వాసితులు ఆ ప్రాంత రైతులతో మదనం నిర్వహిస్తామని, దాని తర్వాత కార్యాచరణ ప్రకటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామంటూ సిపిఎం పార్టీ ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట ఈద్గా వద్ద జరిగినటువంటి రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అలాయ్ బలాయ్ తీసుకుని పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఇక బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి సంబంధించిన మహిళలంతా కూలీ పని చేసి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా వరంగల్లో ఏప్రిల్ 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లడం కోసం అవసరమైనటువంటి డబ్బుల్ని కలెక్ట్ చేయడంలో భాగంగా వాళ్ళు కూలీ పని చేసి అందుకు అవసరమైనటువంటి ఖర్చుల్ని సేకరించే పని చేపట్టారు. ఇది రాష్ట్రంలోనే వినూత్నంగా ఈ మండలానికి సంబంధించిన మహిళా విభాగం చేపట్టినటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటు చేయబోతున్నటువంటి స్థలాన్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అక్కడ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఇక సిద్దిపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యంగా హెచ్సియులో పెద్ద ఎత్తున అక్కడ 400 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం, అందుని అడ్డుకోబోతున్న విద్యార్థుల్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ కార్యక్రమం చేపట్టింది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చేగుంటలో జరిగినటువంటి రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డులకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. డంప్ యార్డు జీవోని రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే మసీదులకు వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అలాయ్ బాలాయ్ చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. రంజాన్ ఉపవాస దీక్షలు క్రమశిక్షణ దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని, దాంతోపాటు తెలంగాణ ప్రాంతం అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డ ఈద్గాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు సంబంధించినటువంటి పూర్వీకుల సమాధులను పూలతో అలంకరించారు. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈద్గా ముందు ముస్లిం సోదరులంతా నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా ఇబ్బందులకు, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని, ఏదైతే రైతులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం సోదరులంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈద్గా వద్దకు చేరుకున్నటువంటి సిపి సంప్రీత్ సింగ్ అక్కడ ఉన్నటువంటి బందోబస్తును పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది.